సో మీ అందరికీ కూడా తెలిసిన మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మనకి ఈరోజు ఈవినింగ్ అరౌండ్ 4:35కి మున్సిపల్ బాడీస్ సంబంధించి ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మన జిల్లాలో మనకి 5 మున్సిపాలిటీస్ కూడా మనకి ఎలక్షన్స్కి వెళ్తున్నాం. సో మనకి నామినేషన్స్ అనేది మనకి రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో 28th వెడ్నెస్డే అనగా మనకి నామినేషన్స్ స్టార్ట్ అయిపోయి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 దాకా నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది రిటర్నింగ్ ఆఫీసర్స్. 28, 29, 30 మనకి నామినేషన్స్ తీసుకుంటారు. 30th ఈవినింగ్ 5 o'clock నామినేషన్స్కి లాస్ట్ డేట్ అండ్ టైం. 5 o'clock మనకి నామినేషన్స్ తీసుకోవడం క్లోజ్ అవుతుంది. సో ఎవరైనా 5 o'clock లోపల వచ్చి లైన్లో ఉంటే వాళ్ళందరికీ కూడా ఎంతవరకైనా కూడా లెటర్ తీసుకుంటాం. మరి 5 o'clock గేట్స్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ మనము 31st మార్నింగ్ 11 o'clock నుంచి స్క్రూటినీ చేసుకుంటాం. అండ్ పబ్లికేషన్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ 31st అనగా సాటర్డే చేయబోతా ఉన్నాం. తర్వాత ఒకవేళ ఎవరైనా రిజెక్షన్స్ గట్రా బేస్డ్ అయితే వాళ్ళకి సంబంధించి అపీల్ ప్రాసెస్ ఉంటుంది టు ద డెప్యూటీ ఎలక్షన్ అథారిటీ. వాళ్ళందరికీ కూడా ఫస్ట్న మనకి డెప్యూటీ ఎలక్షన్ అథారిటీస్ 3 RDOs కూడా 3 డివిజన్స్కు 3 RDOs ఉన్నారు అపీల్ అథారిటీ. సో ఆ రోజు ఆ సండే అంతా వాళ్ళు ఆఫీస్లో ఉంటారు. అండ్ ఎనీ టైం వాళ్ళు అపీల్ అథారిటీ వచ్చి చేసుకోవచ్చు అపీల్. దాన్ని డిస్పోజల్ వాళ్ళు సెకండ్గా చేస్తారు. విత్డ్రావల్ మనకి February 3rd విత్డ్రావల్ టైం. సో ఫైనల్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ అనేది February 3rd ఈవినింగ్ 3 o'clockకి మనకి ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వార్డ్ వైజ్ వస్తుంది. మనకి డేట్ ఆఫ్ పోల్ అనేది February 11th మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 5 PM దాకా కూడా పోల్ ఉంటుంది. సో ఒకవేళ ఇఫెక్ట్ అన్ఫార్చునేట్ కేసెస్లో రీపోల్ అయితే మనకి 1 day ఎక్స్ట్రా 12th పెట్టుకోవడం జరిగింది. కౌంటింగ్ అనేది మనం February 13th మనం కౌంటింగ్ చేసుకుంటాం. కౌంటింగ్ అనేది మనం ప్రాసెస్ మార్నింగ్ 8 o'clockకే స్టార్ట్ చేయబోతా ఉన్నాం. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆన్ ద సేమ్ డే యాజ్ ఆఫ్ కౌంటింగ్ అనేది మనం డిక్లేర్ చేయబోతా ఉన్నాం. మనకి సంబంధించి చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ సంబంధించి కూడా మనం నోటీస్ అనేది మనం 14th ఇస్తున్నాం. అండ్ వాళ్ళు ఓటింగ్ చైర్పర్సన్ చేయాలంటే ఫస్ట్ ఓత్ తీసుకోవాలి కాబట్టి 16th మనకి డేట్ అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫిక్స్ చేయడం జరిగిందండి. 16వ తారీఖున మార్నింగ్ 11 o'clockకి అందరూ ఎలక్టెడ్ మెంబర్స్ అందరూ కూడా ఓత్ తీసుకుంటారు. అదే రోజు 12:30 PMకి మనం స్పెషల్ ఆఫీసర్స్ ప్రతి మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. అదే స్పెషల్ ఆఫీసర్స్ దీంట్లో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్కి మనకి అక్కడే ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేది అక్కడే ఆ హాల్స్లోనే మనము కండక్ట్ చేయబోతా ఉన్నాం February 16th. దీనికి సంబంధించి కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి డిపాజిషన్ మన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డిపాజిట్ అమౌంట్ ఇక్కడ SC, ST, BCకి 1250 రూపీస్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి 2500 రూపీస్ అండి దీనికి సంబంధించి. అండ్ వార్డ్ మెంబర్ మున్సిపాలిటీ కింద మ్యాక్సిమం ఖర్చు పెట్టగలిగే లిమిట్ అనేది మనకి 1 lakh మాత్రమే. మనం ముందు GP ఎలక్షన్స్లో చూసినట్టే దీనికి కూడా సంబంధించి సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం ఉంటుంది. అండ్ అకౌంట్ ఎక్స్పెండిచర్ టీమ్ అన్ని కూడా మానిటర్ చేస్తుంది. మనకు కూడా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వస్తారు కాబట్టి ఎవ్రీ మున్సిపల్లో ఎవ్రీ వార్డ్ మెంబర్ కూడా లెక్కలన్నీ కూడా మనము చూపించాల్సి వస్తుంది. మన జిల్లా పరంగా వస్తే 5 మున్సిపాలిటీలు గాను మనకి 136 వార్డులు ఉన్నాయి మొత్తం. దానికి మనం అరౌండ్ 379 పోలింగ్ స్టేషన్స్ మనం ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం వెబ్కాస్టింగ్ అనేది ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. సో మనకి అరౌండ్ 2,31,000 ఓటర్స్ అనేది మనకి ఉండడం జరిగింది. ఇప్పుడు మనకి ఏవైతే నామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మనము జగిత్యాల సంబంధించి మున్సిపాలిటీ జగిత్యాలకి మున్సిపల్ ఆఫీస్ జగిత్యాల మెప్మా బిల్డింగ్ అనేది మన నామినేషన్ సెంటర్స్. రాయకల్లో ధర్మపురికి రెండింటికి కూడా మున్సిపల్ ఆఫీస్లే నామినేషన్ సెంటర్స్. కోరుట్లకి మున్సిపల్ ఆఫీసు, MPDO ఆఫీసు, సెనారే భవన్ కోరుట్లలో ఉన్న నామినేషన్ సెంటర్స్. మెట్పల్లి ఏమొచ్చి మెప్మా ఆఫీస్ నామినేషన్ సెంటర్స్. ఇవన్నీ కూడా మన అక్కడ నామినేషన్లో ROలు రేపు మార్నింగ్ 10:30కి అక్కడ కూర్చొని నామినేషన్స్ తీసుకోబోతా ఉన్నారు. అండ్ ఫైనల్గా కౌంటింగ్ అనేది 5 మున్సిపాలిటీలకి కామన్గా SK డిగ్రీ కాలేజ్లో మనం కౌంటింగ్ పెట్టుకోవడం జరుగుతుందండి. ఆల్ మున్సిపల్కి సంబంధించి అక్కడ డిఫరెంట్ రూమ్స్ అరేంజ్ చేసుకుంటున్నాం. అక్కడే మనం అన్ని కూడా కామన్గా కూడా మనము కౌంటింగ్ చేసుకోబోతా ఉంటాం. మొత్తం మనకి 379 పోలింగ్ స్టేషన్స్ గాను యావరేజ్గా ఒకేసారి మనకి అవుతున్నాయి కాబట్టి యావరేజ్గా 3 to 4 మెంబర్స్ మన పోలింగ్ స్టేషన్ అనుకున్నా కూడా మనకి సుమారుగా పోలీస్ రిక్వైర్మెంట్ అరౌండ్ 1100 to 1200 ఉంది. సో వీ హ్యావ్ సఫిషియంట్ మ్యాన్ పవర్, పోలీస్ మ్యాన్ పవర్ ఇక్కడ మన జిల్లాలోనే ఉంది. ఇది కాకుండా ఆన్ దట్ డే లైన్స్ మేనేజ్మెంట్ కోసం మనము NCCని కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కూడా మనం పీపుల్ని పుల్ చేస్తాము. ఇది కాకుండా మనకి మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా ఆ రోజు లైన్ డ్యూటీ అంతా కూడా చేస్తారు. అండ్ లాస్ట్ టైం మనం చూసినట్టుగానే ఆల్ టీమ్స్ అవన్నీ కూడా వార్డ్ ఆఫీసర్ టీమ్స్ కానీ, BLO టీమ్స్ కానీ, మెడికల్ టీమ్స్ కానీ అన్నీ కూడా ఎలక్షన్ సంబంధించిన డ్యూటీలో ఉంటాయి అన్నీ కూడా.
అండ్ మనకి స్ట్రెంత్ పిఓస్ సంబంధించి కూడా వీ హావ్ సఫిషియంట్ స్ట్రెంత్ 20% రిజర్వ్. ఆర్ఓస్ ఏఆర్ఓస్ కూడా సఫిషియంట్ స్ట్రెంత్ ఉన్నారు మనకి 20% రిజర్వ్తో సహా. సో దానికి సంబంధించి కూడా మనకి ఏం ఇష్యూస్ ఏం లేవు. అండ్ రిగార్డింగ్ ఎస్ఎస్టీ టీమ్స్ అనేది మనకి ఒకసారి క్యాండిడేట్స్ ఫైనల్ అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి. ఎఫ్ఎస్టీ టీమ్స్ అనేది మనకి ఈరోజు నైట్ నుంచే మనకి స్టార్ట్ అవుతారు. సో ఎనీ అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ 50,000 కన్నా ఎక్కువ క్యాష్ క్యారీ చేస్తే మాత్రం సీజ్ అవుతాయి. అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా మన పోలీస్తో కోఆర్డినేట్ చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఎఫ్ఎస్టీ టీమ్స్ ఆల్ మున్సిపాలిటీలో మనం ఇమీడియట్గా డిప్లాయ్ చేస్తాం. ఈరోజు నైట్ నుంచి అవి కూడా డిప్లాయ్ కాబోతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ మనం కోడ్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ 48 అవర్స్లో మనం ఆల్ మున్సిపాలిటీలో ఉన్న ఆల్ పొలిటికల్ పోస్టర్స్ కానీ పొలిటికల్ స్టాచ్యూస్ కానీ కూడా కవర్ చేయబోతా ఉన్నాం. పోస్టర్స్ అన్ని కూడా రిమూవ్ చేసేబోతా ఉన్నాం. అండ్ ఎనీ కోడ్ వైలేషన్స్ కానీ ఎవరైనా మందు లేకపోతే ఎవరైనా మనీ కానీ ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ చేసినట్టుంటే మనకి ఇక్కడ కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ కలెక్టరేట్ సెల్ కూడా పెడతా ఉన్నాం. 9666234383 ఈ నెంబరు మనకి కలెక్టరేట్లో మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో ఎనీ కంప్లైంట్ దీనికి వస్తే మనం ఇమీడియట్గా ఇక్కడి నుంచి మనం యాక్షన్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేస్తాము. సో దీస్ ఆర్ ద థింగ్స్. మనం దీనికి పొలిటికల్ పార్టీస్ కూడా రేపు మార్నింగ్ మనము మీటింగ్ పెట్టి ఇది ఆల్ ద థింగ్స్ మనం చెప్పబోతాము. సో రేపటి నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా. మొత్తం పోలీస్ పర్సనల్ మనకి అవసరమైనంత భద్రత పరంగా అన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ పర్సనల్ అరౌండ్ 1137 ఫోర్స్ని మనం డ్రా చేయడం జరుగుతుంది మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ కోసం. అట్లానే పోలింగ్ స్టేషన్స్ మొత్తం 379 ఉన్నాయి. సో అందులో ప్రతి పోలింగ్ స్టేషన్స్లో క్రిటికల్ అండ్ నార్మల్ని డివైడ్ చేసుకుని దాని ప్రకారం చేసుకోవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి వెపన్స్ డిపాజిట్ చేయడం ఇవన్నీ ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో బై ద టైం ఎలక్షన్ స్టార్ట్ అయ్యేలోగా అన్ని విధాలుగా పోలీస్ పరంగా అంతా రెడీగా ఉండబోతున్నాం. ఈ 79 ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్. అందులో క్రిటికల్ వచ్చేసి మనకు 30+20 సెన్సిటివ్ ప్లస్ హైపర్ సెన్సిటివ్ చూస్తే అరౌండ్ 50 వస్తాయి. సో ఇంకా కూడా ఎవ్రీ మున్సిపాలిటీ వైజ్ మళ్ళీ కూర్చొని మనం చేయడం జరుగుతుంది. దెన్ విల్ గెట్ ద ఫైనల్ నంబర్. అప్పుడు విల్ లెట్ యూ నో.